హలో గైస్, వెల్కమ్ టు అనిల్ నాయర్ క్లాసెస్. మైసెల్ఫ్ వెంకటేష్ పారమంచాల. ఈ రోజు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే బిట్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ కంపైల్డ్ బై. జాతీయ ఆదాయం అనేది ఎవరు అంచనా వేస్తారు? ఫైనాన్స్ కమిషనా, ఆర్థిక సంఘమా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషనా, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిలా, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్? సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. యాక్చువల్గా ఇది చెప్పాలంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్. యాక్చువల్గా చెప్పాలంటే ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఒకప్పుడు మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు అంచనా వేస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క జాతీయ గణాంక సంస్థ అనేది ఏదైతే ఉందో మోస్పీ, మినిస్ట్రీ ఆఫ్ ఏదైతే మనం చెప్పుకున్నామో స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఇవన్నీ కూడా పనిచేస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఫర్ మోర్ వీడియోస్, ఇలాంటి లెంతీ వీడియోస్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కాకుండా మనకి అనిల్ నాయర్కి సంబంధించిన యాప్లో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ లెంత్ వీడియోస్ అనేది మనకి అవైలబుల్గా ఉండడం జరిగింది. ఆల్ ఇన్ వన్ కోర్సెస్ అనేది మనము లాంచ్ చేయడం జరిగింది. సో టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాం, ఏపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అయినా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అయినా సరే ఆల్ ఇన్ వన్ కోర్స్ బెస్ట్ ఫ్యాకల్టీతో మీకు అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది, బైలింగ్వల్ కోర్సెస్. సో ఫర్ మోర్ వీడియోస్ వీలుంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.